శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కావున విజ్ఞానం కంటే ఒక్కటి లేనే లేదు. అదొక్కటే నిజకర్మభేదం చే పెక్కు తెరంగులైన మనసులు కలవారు చే పెక్కు తెరంగులైనట్లు చూడబడుచున్నది. విశుద్ధము వికలము అయిన జ్ఞానమై నిత్యమై సమస్త శోకాది వికారములు లేనిదై ఏకమై సత్తై ఒప్పు పరమాత్మ పరమేశ్వరుడు ఒక వాసుదేవుడు ఒక్కడే. అంతకు మించి వేరొకటి లేనే లేదు. ఇది సత్యము. ఈ జ్ఞానం నేను తెలిపినాను. ఇంతకు వేరైనది అసత్యము. ఈ భువనకోశ విస్తారం వ్యవహారమునకు కాను నీకు తెలిపితిని కానీ వేరు కాదు. యజ్ఞము, పశువు, అగ్ని, ఋత్విక్కులు, సోముడు, దేవతలు, స్వర్గమయమైన కోరిక ఇవన్నీ కర్మ మార్గమున గోచరించినవి. భూర్లోకాది భోగములు వాని ఫలములు. కర్మను నమ్మినవాడు వీని యందు తగులుకొనను. ఇక అచలుడు సదైక రూపుడగు ఆత్మను ధ్రువుడుగా ఎరిగి ఉపాసించేవాడు వాసుదేవునే పొందును. జడభరతోపాఖ్యానము. మైత్రేయుడు ఇట్లనెను: భగవంతుడా, నేను అడిగినదెల్లా విష్ణువు ఆధారమై ఉన్న ముల్లోకముల ఎందలి భూసముద్ర సజ్జాది సంస్థానం జ్ఞాన ప్రధానమైన పరమార్థ విషయములను చక్కగా ఆనతిచ్చితిరి. భరత భూపతి సాలగ్రామ క్షేత్రమును నివసించి ఆ పుణ్యదేశ ప్రభావం చే యోగయుక్తుడై నిరంతరము వాసుదేవుని యందు మనసు నిలిపి ఉండను కదా. బ్రాహ్మణుడై అతడు ఏమి చేశానో ఆయనకేల ముక్తి కలగలేదు. తా మానతిచ్చిన భరత చక్రవర్తి కథనంతను వినవలతును అనుగ్రహింపుడు అని అడగగా పరాశరుడు ఇట్లనెను: మైత్రేయ, ఆ భరత భూపతి మహానుభావుడు భగవంతుని యందు మనసు నిలిపి చాలా కాలం సాలగ్రామం అను క్షేత్రమందు వసించెను. అహింస మొదలైన సర్వమానవ సామాన్య గుణములందు పరమావధి స్థితిని అందుటయే కాక మనోనిగ్రహమందును పరమోన్నత స్థితిని అందుకొనెను. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణో విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుతి అని ఆ రాజు కేవలం హరినామోచ్చరణం తప్ప మరియొండు పలుకును కలనైనా పలుకడయ్యను. ఈ విష్ణునామ పఠనం చేయుచు దీని అర్థమును తప్ప మరి ఒకండు ఆలోచింపడయ్యను. దేవతార్చనకై పుష్ప సమిత్కుశులను కొని తెచ్చుట తప్ప మరి ఒక పని నిస్సంగురాతుడు చెయ్యడయ్యను. ఒక తర్రి అతడు స్నానార్థమై మహానదికి ఎగి స్నానమాచరించి తర్వాత సంధ్యా తర్పణాదులు గావించెను. అప్పుడు దప్పికగొని ఈనుటకు సిద్ధంగా ఉన్న ఒక లేడీ ఆ ఏటికి ఒంటరిగా నీరు తాగుటకు వచ్చి ఆగునంతలో సర్వప్రాణి భయంకరమైన సింహగర్జన వినిపించెను. దానికి గుండె తటతటా కొట్టుకొన ఏటి ఒడ్డునకు గంతిడినంత దూకుటలో దాని గర్భం జారి నీటపడను. కెరటములపై తేలి ఆడుచున్న ఆ శిశువంగని రాజు తటాలన పరువిడి పట్టి ఎత్తుకొనెను. గర్భస్రావ దుఃఖము పైకి దుమికిన శ్రమకు లోనై ఆ ఆడులేడి కింద నేలపై పడి మరణించెను. రాజతపస్వి ఆ లేడి చనిపోవట చూసి లేడిపిల్లను ఎత్తుకొని ఆశ్రమానికి ఎత్తించెను. అది మొదలు ఆ లేడిపిల్లను అనుదినము అతడి పెంప మొదలెడెను. అదియు క్రమంగా పెరిగెను. ఆశ్రమ ప్రాంతములందు అడవుల పచ్చిక బయళ్లలో అది సంచరించుచు క్రమంగా దూరదూరములకు ఏగియు మేసి పులలకు జడిసి తిరిగి వచ్చుచుండేది. ఉదయమేగి సుదూరం సాయమందు ఆశ్రమానికి వచ్చి భరతుని ఆశ్రమందు వర్ణశాల యందు నిలిచెడిది. అది దూరమందును దగ్గరలో ఉన్నను అతని దందం ఆ లేడిపిల్ల మీదనే కాని మరి ఎందునూ నిలవదయ్యను. రాజ్యం వదిలినాడు, బిడ్డలను విడిచినాడు, బంధువులందరినీ బాసినాడు. కానీ లేడిపిల్లపై అతడు ఎక్కడలేని మమకారం పెట్టుకున్నాడు. తోడేలు మింగినవా, పెద్ద పొలలు నోట కరుచుకున్నవా, సింగం వాతపడినా అని ఆ మృగ శిశువు రాక తడిసిన అతని ఎడద తటతటా కొట్టుకొనను. ఇదే ఈ నేల దాని డెక్కల తుది తాకిడిని వింతరంగులు ఎగిసినవి. ఈ చిరులేడి నా ప్రీతికై కాబోలు ఎటకో దొమికి ఉన్నది. తన కొమ్ము కొనచే నా బాహువును గోకుచుండేది. అది క్షేమంగా వచ్చి నన్ను ఆనందపరచున. ఇవిగో దాని లేత పండ్ల కొరికిన లేత చెవులు దర్భరెల్ల పరకలు సామగానం చేయు లేవడుగునట్లు ముద్దు కొలుపుచున్నవి. లేత పలువరుస వెలువడ బ్రహ్మచారులు సామవేదాధ్యయనం చేయుచున్నప్పటి అందము ఈ దర్భాంకురములు కుశాంకురములు జ్ఞప్తి చేయుచున్నవన్న మాట అనుకొనుచు ఇట్లు అది మిగులు తడిసిన కొలది కొందలము పడుచు అది పజ్జనున్న తరి ఆనంద ప్రసన్న వదనుడు అగుచుండను. దానిపైన వెర్రిమోహమున ఆ ఋతుమతికి సమాధిభంగమయ్యను. రాజ్యమును వదిలి భోగములు వీడి సర్వసంపదలు వదిలి తన వారిని త్యజించిన మహానుభావునికి కూడా ఆ లేడిపిల్ల చపలమై దూకిన కొలది మనసు చపలమయ్యను. దూరమేగిన అది దూరమేగడిది. ఇట్లో ఆ లేడిపిల్ల యందు చిత్తం సుస్థిరమయ్యను. ఈ విధంగా కాలం గడిచిపోగా ఆ భూపతి కాలం చేసెను. తన బిడ్డ వలనే ఆ లేడిపిల్ల బిక్కముఖం పెట్టి తండ్రికి వలె తాను కంటనీరు పెట్టుకొని చూచుచుండ తానును దాని వంకనే చూచుచు ప్రాణములు వదులుచు మనసు తన్మయమై వేరొకటి తలపడయ్యను. తత్కాలకృత దృఢభావన వలన అతడు నేరేడు దేవుని దుర్గను అరణ్యమున పూర్వజన్మ స్మృతి గల లేడి అయి జన్మించెను. జన్మాంతర స్మృతిని చేసి సంసారం నీడ జనన మరణ ప్రవాహ రూపమైన దాని ఏడ భయ ఆందోళనములంది తల్లిలేడిని విడిచి తిరిగి సాలగ్రామమునకే ఏతెంచెను.
అక్కడ ఎండిన గడ్డిగాదము ఆకులను కొరుకుచు తనకు తానే పోషణ మందచు మృగజన్మమునకు కారణమైన కర్మానికి ప్రాయశ్చిత్తం నడపెను. అప్పుడు దేహం వాసి జాతిస్మరుడైన ద్విజుడై సదాచార సంపన్నుడైన యోగుల పవిత్ర విప్రవంశమందు జన్మించెను. సర్వ విజ్ఞానంలో, సర్వశాస్త్రంలో, శాస్త్రార్థంలో నిగూఢ రహస్యం నెరిగి ప్రకృతి కంటే పెద్దయిన ఆత్మను దర్శించెను. ఆత్మజ్ఞానం అలవడినందున దేవాది సర్వభూతములను తనకంటే వేరు కావని కనుగొనెను. ఉపనయనం చేయబడి అతడు గురువు చెప్పిన శృతిపాఠం చేయడయ్యను. చేయవలసిన కర్మములను కనడయ్యను. శాస్త్రములను గ్రహింపడయ్యను. పెక్కు రీతిల పలకరింపబడి జడను వలె పలుకుచుండెను. ఆ మాట కూడా సంస్కారహీనము గుణహీనముగాను ఉండెను. పాటకపు జనపు మాటల వలె ఉండెను. మాసిన ఒడలు, మాసిన వలవలు, పాచిపట్టిన పలువరుసతో నాగరికులు ఏవగింప తిరుగాడుచుండెను. యోగ సంపదకు గౌరవము హానిని కలిగించుకున్నది కావున ఆ యోగి జనముచే అవమానితుడై యోగసిద్ధిని పొందగలడు. కావున యోగి సత్పురుషుల ధర్మమును ఏమాత్రము దూషించక తాను మాత్రం తనను జనులు అవమానించినట్టు తనతో పొత్తు కూడకుండానట్లును చరింపవలెనన్న బ్రహ్మవచనం తలచి ఆ మహాజ్ఞాని తనను లోకమునకు జడినట్టు ఉన్మత్తుడట్టు దెయ్యం పట్టిన వాడట్టు కనబరుచుకొనెను. ఓం శాంతి శాంతి శాంతి.